నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. 24న పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయన్న కలెక్టర్ రాజాబాబు. కలెక్టరేట్లో మీడియా సమావేశం. ఆరోగ్య సూత్రాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణ. జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయుర్వేదంపై అవగాహన సదస్సు. పేదరికంతో చదివించుకోలేని వారి బిడ్డల భవిష్యత్తుకు తల్లికి వందనం భరోసా. ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహోన్నత వ్యక్తి గుర్రాల వెంకట శేషు అని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. జీవి శేషు 10వ వర్ధంతి సందర్భంగా దామోదరం సంజీవయ్య కూరగాయల మార్కెట్లో ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రెండుసార్లు మంత్రిగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పనిచేసి ప్రజలకు సేవ చేసిన వ్యక్తి జీవి శేషు అని అన్నారు. వారి కుటుంబ సభ్యులు కోరిన వెంటనే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత సేవలందించిన వ్యక్తి శేషు అని, అందుకోసమే ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. వడా చైర్మన్ షేక్ రియాజ్, మాజీ మేయర్ గంగాడ సుజాత, సింగరాజు రాంబాబు, కామిపల్లి శ్రీనివాసరావు, ఎద్దు శశికాంత్ భూషణ్, ఆయన కుమారుడు గుర్రాల రాజవిమల్, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మదన్, వెంకట్, శేషు అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు జీవి శేషు గారి 10వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహాలకు అందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఒకసారి మనం గుర్తించుకోవాల్సింది, జీవి శేషు గారు ఒక సీనియర్ నాయకులుగా, అదేవిధంగా జిల్లాలో కాంగ్రెస్లో 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, అదేవిధంగా మంత్రిగా, అదేవిధంగా కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎన్నో సేవలు అందించిన వ్యక్తి జీవి శేషు గారు. ఆయన ఉన్న కాలంలో కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ, అదేవిధంగా సామాన్య ప్రజలకు కానీ అందరికి కూడా ఆయన వంతు ఆయన కృషి చేసి ఎన్నో ఒక మార్క్ తెచ్చుకున్న నాయకుడిగా ఈరోజు జిల్లాలో జీవి శేషు గారు ఒకరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి రాజవిమల కూడా తెలుగుదేశంలో చేరటం, తెలుగుదేశంలో కూడా చురుగ్గా అతను కూడా పాల్గొనటం, అదేవిధంగా ఆయన కూడా అన్ని కార్యక్రమాల్లో కూడా ఆయన వాళ్ళ నాన్న సేవలను కూడా ఇతను కొనసాగించడం చాలా సంతోషమైన విషయం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా కొంతమంది నాయకులను చూసినప్పుడు మనం ఇదివరకు వాళ్ళు చేసిన పద్ధతులని కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అలాంటి నాయకుడిగా జీవి శేషు గారితో ఈరోజు చేసుకోవటం అనేది, ఆయన గుర్తు తెచ్చుకోవటం అనేది ఈరోజు అందరం కూడా తెలుసుకొని ఆయన చేసిన సేవను కూడా చేయడం అవసరం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఆయనకు అందరం కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా కూడా చేయడానికి మేము ముందుంటాం. ఆ రోజు కూడా ఆయన మన రాజవిమల కానీ వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి నాన్నగారి విగ్రహం పెట్టాలంటే అప్పటికప్పుడు విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి కొంతమంది ఉండే వాళ్ళందరికీ కూడా గుర్తుండేటట్టుగా, ఈ తరం వాళ్ళకు కూడా గుర్తుండేటట్టుగా అన్నీ కూడా ఇట్లా సౌకర్యాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా శేషు మాస్టర్ గారికి ఎంత చెప్పినా ఆయన గురించి తక్కువే అవుతుంది. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి ఎమ్మెల్సీగా చేశారు, మంత్రిగా చేశారు. ఆయన ఎప్పుడూ ప్రజల గురించే ఆలోచించేటటువంటి వ్యక్తి. ప్రజాసేవలో ఉండి 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా ఏమీ సంపాదించుకోకుండా ప్రజల హృదయాలను గెలుచుకున్నటువంటి వ్యక్తి శేషు మాస్టర్ గారు. ఎంతోమందికి ఈరోజు చదువు నేర్పించినటువంటి వ్యక్తి ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి మరొకసారి ఘనమైన శేషు మాస్టర్ గారు జిల్లా అంతా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చిరపరిచితమైనటువంటి వ్యక్తి. వారు మంత్రివర్గంలో కూడా పనిచేశారు. చెన్నారెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా, తర్వాత ఎమ్మెల్సీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అన్నిటికీ మించి బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఈ జిల్లాలో పెద్ద అండగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరన్నారంటే జీవి శేషు గారు. కారంచేడు దుర్ఘటన జరిగినప్పుడు కానీ, నీరుకొండ లేదంటే చుండూరు దుర్ఘటన జరిగినప్పుడు బాధితుల పక్షాన పోరాడి ప్రభుత్వం తరపున వారికి రావాల్సినటువంటి అనేక రాయితీలు ఇప్పించడం కానీ, వారికి రక్షణ కల్పించడం కానీ, ఇలాంటి అనేక అంశాల్లో, అదేవిధంగా 1989లో SC/ST యాక్ట్ రావడానికి
కూడా జీవి శేషు గారు కూడా రాజకీయంగా ఎంతో ఉపయోగపడ్డారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. శేషు మాస్టర్ గారికి అందరూ తెలిసిందే. ఆయన చాలా సౌమ్యుడు అంటే అన్ని కులాలతో అన్ని వర్గాలతో చాలా మంచిగా ఉంటూ అందరితో స్నేహ సంబంధాలు కొనసాగించే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఇదే విధంగా ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రజలు మర్చిపోకుండా ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆయన తనయుడైన టింకు, నా టింకు అంటే అందరూ రాజమేమలు అంటారు, నేను ఒక్కనే టింకు అంటానంటే నాకు వాళ్ళ కుటుంబంతో ఉన్న జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ నెల 24వ తేదీన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ 4.0ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ వివరాలు వెల్లడించారు. గతంలో ఈ సమావేశాలు విజయవంతంగా నిర్వహించినప్పటికీ ఈ విద్యా సంవత్సరం విద్యారంగంలో సరికొత్త అంశాలు, అధునాతన మార్పులు, ప్రత్యేక ఆకర్షణలను జత చేసి మరింత ప్రాధాన్యతతో ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో చేరిన మొత్తం 18,639 మంది చిన్నారులలో 10,000 మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలోనే చేరడం ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పాఠశాలల్లో పండుగ వాతావరణం నింపేందుకు తల్లిదండ్రులకు సరదా ఆటల పోటీలను నిర్వహించనున్నారని, ప్రతి తల్లిదండ్రులు పాల్గొనాలన్నారు. మన బడి మన భవిష్యత్తు మన బాధ్యత అనే నినాదాన్ని గుర్తు చేస్తూ ప్రతి తల్లిదండ్రి, ఉపాధ్యాయుడు, పూర్వ విద్యార్థి, ప్రజాప్రతినిధి రేపటి కార్యక్రమంలో తప్పకుండా పాల్గొని ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ను విజయవంతం చేయాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు అందరూ కలిసి సహపంక్తి భోజనం చేస్తారని తెలిపారు. దీనివల్ల స్కూలు భోజనంలో వాడుతున్న పదార్థాల నాణ్యత, పరిశుభ్రతను తల్లిదండ్రులు స్వయంగా పరిశీలించే అవకాశం లభిస్తుందన్నారు. డిఈఓ సివి రేణుక, సమగ్ర శిక్ష జిల్లా కోఆర్డినేటర్ డి అనిల్ కుమార్లు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో పేరెంట్ టీచర్స్ మీట్ 4.0 అనేది రేపు మనం కండక్ట్ చేసుకుంటున్నాం. కొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ అయినాయి. స్టూడెంట్స్ సంబంధించినటువంటి తల్లిదండ్రులందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశం. ప్రకాశానికి వచ్చేటప్పటికి 1,556 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. 1,07,243 మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకి. సో వీళ్ళకి సంబంధించి 1,556 స్కూల్స్లో మనం పేరెంట్ టీచర్స్ మీట్ కండక్ట్ చేస్తున్నాం. 34 lakhs మనకి బడ్జెట్ ఇచ్చారు. సో ఆ బడ్జెట్ని మనం ఖర్చు పెట్టి ఈ ఈవెంట్ చేస్తాం. తల్లికి వందనం కింద ఆల్మోస్ట్ మనము సుమారు 311 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేశాము. మన ప్రకాశం జిల్లాకు సంబంధించి 131,572 మంది తల్లుల ఖాతాల్లో 312 కోట్లు జమ చేయడం జరిగింది తల్లికి వందనం కింద. ఆ డబ్బుల్ని మీకు ఖాతాలో పడినాయి లేవనేది కూడా వాళ్ళు అక్కడసారి వచ్చినటువంటి తల్లిదండ్రులకు వివరించడం ఒకటి ఉంటుంది. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కింద మనం స్కూల్ కిట్స్ ఇస్తున్నాం. అందులో షూస్ అని, బుక్స్ అని, తర్వాత డిక్షనరీస్ అని కూడా ఇస్తున్నాము. అవి కూడా ఆ రోజు వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. ఆల్రెడీ అన్నీ కూడా రీచ్ అయిపోయి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. డొక్కా సీత మధ్యాహ్న భోజన పథకం కింద పిఎం పోషణ్, ఇది మనందరూ తెలుసు, పాపులర్లీ నోన్ యాజ్ మిడ్ డే మీల్స్ కింద ఉంది. కాబట్టి దీని గురించి కూడా తల్లిదండ్రులకి వివరించడం, ఒకవేళ అక్కడ ఏదైనా ఫీడ్బ్యాక్ చిల్డ్రన్స్ దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి యాప్ ఉంది. ఈ యాప్ని ఇప్పుడు తల్లిదండ్రులు కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. జనరల్గా ఇంతకుముందు ఫస్ట్ బిగినింగ్లో ఆఫీసర్స్కే ఉంది. దాన్ని ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఆ స్టూడెంట్ తాలూకా అసెస్మెంట్ అంతా కూడా అందులో వస్తుంది. అంటే ఏం అసెస్మెంట్ ఇచ్చారు స్టూడెంట్స్కి అనేది కూడా తల్లిదండ్రులు చూసుకోవడం, అదేవిధంగా మార్క్స్ ఎలా వచ్చినాయని చూసుకోవడం, దాంతోపాటు కరికులం ఏమున్నది అనేది కూడా చూసుకునేలాగా ఇప్పుడు అది లీప్ యాప్ను కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు స్టూడెంట్కి సంబంధించినటువంటి పేరెంట్స్ మొబైల్స్లో అది డౌన్లోడ్ చేయించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు వరకు కూడా మనము రాష్ట్రంలో 4th ప్లేస్లో ఉన్నాము. 64% వరకు కూడా తల్లిదండ్రుల యొక్క మొబైల్స్లో మనం ఆల్రెడీ లీప్ యాప్ని చేయడం జరిగింది. షైనింగ్ స్టార్స్ కండక్ట్ చేసి అత్యధిక మార్కులు సంపాదించినటువంటి పిల్లలకి ఒక 20,000 చెప్పిన మనం ఇవ్వడం జరిగింది. ఆ ప్రోత్సాహాల గురించి కూడా తల్లిదండ్రులకి ఒకసారి చెప్పడం. స్కూల్ ఆవరణంలో జరిగేటువంటి గేమ్స్ కూడా ఈ తల్లిదండ్రులు కూడా పార్టిసిపేట్ చేయించి వాళ్ళు కూడా పాల్గొనేలా చేయడం అనేది ఒక ముఖ్య కార్యాచరణగా రేపొద్దున జరగబోతుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ సంబంధించి తల్లి తండ్రి ఒకసారి స్కూల్కి వస్తే టీచర్స్ చెప్పే విధానం కానీ, తర్వాత
తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు టీచర్స్ వాళ్ళు ఒకలాంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పేరెంట్స్ మీట్ జరుగుతున్నప్పుడు స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్స్ గురించి, వీక్నెస్ గురించి తల్లిదండ్రులకు చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది. దానికన్నా ముఖ్యమైనది ఏంటంటే, ఎప్పుడైతే పేరెంట్స్ స్టూడెంట్తో పాటు స్కూల్కి వచ్చి ఆ అబ్బాయితో పాటు ఆ ప్రోగ్రాంలో పాల్గొంటే దెన్ స్టూడెంట్స్లో కూడా చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తల్లి తండ్రి కూడా మీ పిల్లలు పేటీఎం మీటింగ్కి కంపల్సరీగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి ఇద్దరు కూడా అటెండ్ అయితే పిల్లల్లో చాలా చేంజ్ వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అటెండ్ అవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను అలవర్చుకొని సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవలసిన అవసరం ఉందని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణ అన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయుర్వేదంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయుర్వేదం ద్వారా మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ బ్రహ్మరాంబ ప్రత్యేక మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారని, న్యాయవాదులు తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సలహాలు తీసుకోవాలన్నారు. ఇంగ్లీష్ మెడిసిన్ మాదిరిగానే ఆయుర్వేదిక్ మందులు కూడా పనిచేస్తాయని, గతంలో పూర్వీకులు ఈ వైద్యాన్ని పాటించేవారన్నారు. అందువల్ల ఈ వైద్యం కూడా దీర్ఘకాలిక వ్యాధులకు బాగా పనిచేస్తుందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు చావలి రమేష్ బాబు, కోశాధికారి ఆరోగ్య శ్రీలక్ష్మి, సభ్యులు సుకన్య, దేవకుమారి, గాంధీ, రాజబాబు, పిచ్చయ్య, బాబురావు, న్యాయవాదులు పాల్గొన్నారు. మనసు అనేది ఇప్పుడు నేను మిమ్మల్ని బీపీ చూయించుకోమని చెప్పాను కదా, మీరు వరుసగా 3 రోజులు బీపీ చూయించుకోవాలంటే అది దగ్గరికి వెళ్ళాలి. 3 రోజులు కూడా ఏ హ్యాండ్ చూపించుకోవాలి మేడం. ఇది వాళ్ళ ఏజ్, వాళ్ళ అనేది చెప్పలేకుండా పోతున్నాము. కాబట్టి మీరు ఓకే హ్యాపీ అందుకని ఏం చేస్తాం. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఒంగోలు ప్రకాశం వారి ద్వారా మన డాక్టర్ బ్రహ్మరాంబ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డాక్టర్ గారు విచ్చేసి ఉన్నారు మన బార్ అసోసియేషన్ ఒంగోలుకి. ఈరోజు డాక్టర్ గారు మనకి గవర్నమెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ వారి ద్వారా వచ్చిన మందులన్నింటినీ ఫ్రీగా సప్లై చేస్తున్నారు. అలాగే వారి యొక్క అమూల్యమైన సలహాలని మన అడ్వకేట్ మిత్రులందరికీ అందజేస్తున్నారు. వాటిని స్వీకరించి ఆ సలహాలని పాటించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నేను వెంటనే ఇక్కడ ప్రోగ్రాం పెడతాను సార్ అనగానే రామకృష్ణ గారు, చాలా మన డిస్ట్రిక్ట్ జడ్జి గారు వెంటనే ఆమోదించారు. బార్ కౌన్సిలింగ్ ద్వారా బార్ ప్రెసిడెంట్ గారు కూడా వచ్చి ఇంతమందిని గ్యాదర్ చేశారు. అందరూ చక్కగా ఆరోగ్య సూత్రాలు విన్నారు అకార్డింగ్ టు ఆయుర్వేద. ఇలా ప్రజలందరూ కూడా ఇంత పెద్ద కమ్యూనిటీలో ఉన్నటువంటి లాయర్స్ అందరూ అడ్వకేట్స్ అందరూ విన్నటువంటి పాయింట్స్ అందరూ కూడా ప్రజలందరూ కూడా ఆయుర్వేదం మీద ఆపేక్ష పెంచుకొని ఆయుర్వేద మందులు వాడుకోవాలని, ఆయుర్వేదం యొక్క ఉపయోగాలు తెలుసుకోవాలి. బ్రహ్మరాంబ డాక్టర్ గారు, అలాగే లీగల్ సర్వీస్ అథారిటీ మన గౌరవనీయులు సబ్జడ్జి గారైన మన రామకృష్ణ గారు, వారిద్దరు కలిసి ఇక్కడ బార్ అసోసియేషన్లో ఈ ఆయుష్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించి మాకు బార్ అసోసియేషన్ తెలియజేశారు. ఆ తెలియజేస్తే మేము ఆనందంగా మా బార్ సభ్యులందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమం ఈరోజు విజయవంతంగా నిర్వహించడం జరిగింది. పోతే డాక్టర్ గారు బ్రహ్మరాంబ గారు క్లియర్గా అసలు ఈ ఆయుర్వేదం యొక్క దాని యొక్క ఉపయోగాలు, అది అల్లోపతి కంటే ఎలా బెటర్గా ఉంటుంది, తర్వాత సంపూర్ణ ఆరోగ్యానికి అది ఎలా ఉపయోగపడుతుందనే స్పష్టంగా క్లియర్గా బాగా అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఇక్కడి నుంచి కూడా మేము ప్రతి లాస్ట్ మంత్లీ వన్స్ ఏదైనా డాక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కూడా మా బార్ అసోసియేషన్ తీర్మానించుకున్నాము. అట్లాగే ముందు ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఇప్పుడు జరపాలనుకున్నా కూడా మా బార్ అసోసియేషన్ సహకారం తప్పగా ఉంటుంది. ముందుగా రామకృష్ణ గారికి, జడ్జి రామకృష్ణ గారికి, వీరికి ఇక్కడ ఈ కార్యక్రమం నడిపించినందుకు ముందుగా కృతజ్ఞత తెలియజేస్తూ మళ్ళీ తరచూ ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ మాకు. జిల్లా కలెక్టర్, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి రాజాబాబు ఒంగోలు పోతురాజు కాలువను పరిశీలించారు. పోతురాజు కాలువ వద్ద జరుగుతున్న పనులను చూసి పలు సూచనలు చేశారు. వర్షాకాలం రాబోతున్నందున పోతురాజు కాలువ ద్వారా మురుగునీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ వెంకటకృష్ణయ్య ఇంజనీరింగ్ శానిటేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. సమస్యలను పరిష్కరించాలని ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయానికి వస్తే అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి చొరవ తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మనపై నమ్మకం కలిగే విధంగా పని చేయాలని సూచించారు. నెక్స్ట్ మనకి ఇది దీని మాన్యువల్ కింద ఎంత వస్తుంది? 40 టన్స్ వేస్తే 40 టన్ కనుక మనం మాన్యువల్ 28 దీన్ని 28 టన్స్ వస్తుంది. ఈ 28 టన్స్ని మనము అగైన్ యూ హ్యావ్ టు సెల్ ఇట్ అట్లీస్ట్ ఒక 15 ఇదంతా కలిపి ఒక 20,000 30,000 మనం అమ్మేలా చేయాలి. అల్టిమేట్గా ఇది ప్రాపర్గా యూజ్ అవుతుంది. సో అది మనం లెక్కేసుకోవాలి తప్ప ఇది వేరే కాదు కదా. ఈ 28 టన్స్ అంటే 28 ఒక టన్ను వచ్చి చాలా రేటు కూడా అవ్వచ్చు. మనం 1 kg వచ్చేసి బ్యాగ్ కాస్ట్ రావాలి కదా. బ్యాగ్ కాస్ట్ ఒక కనీసం ఒక 2 రూపాయలకి బ్యాగ్ చేయగలిగితే చిన్నది కేజీ బ్యాగ్ మనకు 3 రూపాయలు పెట్టుకున్నా 1 రూపాయి పెట్టుకున్నా సరిపోతుంది అట్లీస్ట్. మనకి ఏమి లాభం అనేది ఏమి కాదు. తర్వాత నెంబర్ చూస్తే ముందు అలవాటు పడాలి కదా జనాలు. చీప్గా తీసుకెళ్తారు. దీనివల్ల ఎక్కువ మనకి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలంటూ జిల్లా సివిల్ సప్లై కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలో చాలామంది ఉద్యోగులు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నామని, అయినా అనుభవం సేవా కాలానికి ఎలాంటి గుర్తింపు లేదని ఉద్యోగులు అన్నారు. వేతనాలు పెంచాలని, అనుభవం ఆధారంగా ఇంక్రిమెంట్ పాలసీ అమలు చేయడంతో పాటు ప్రత్యేక ఇంక్రిమెంట్లు ఇవ్వాలన్నారు. జిల్లా మేనేజర్కు వినతిపత్రం అందజేశారు. వివి జయకృష్ణ, డి వీరాంజనేయులు, కె వెంకటేష్, ఎం సుబ్బారావు పాల్గొన్నారు. నేను గత 11 సంవత్సరాల నుంచి సివిల్ సప్లైస్లో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీగా వర్క్ చేయడం జరుగుతుంది. అయితే మాతో పాటు జాయిన్ అయిన కాంట్రాక్టు టెక్నికల్ అసిస్టెంట్స్ కానీ అకౌంటెంట్లకు కానీ వారికి తగిన అనుభవం ఆధారంగా శాలరీ పెంచడం జరిగింది. అయితే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇంతవరకు శాలరీ కానీ సమాన పనికి సమాన వేతనం కానీ ఏది కూడా ప్రభుత్వం నుంచి అమలు చేయడం జరగట్లేదు. సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పిచ్చింది. 3 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని పర్మనెంట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది లేబర్ లా ప్రకారం. అయితే మేము 11 సంవత్సరాల నుంచి అవుట్సోర్సింగ్ కింద ఉద్యోగం చేస్తున్నాం. కానీ ఇంతవరకు మాకు ఎటువంటి జీతాలు, ఎటువంటి ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వట్లేదు. సో గవర్నమెంట్ దృష్టికి దీన్ని మేము తీసుకొస్తున్నాము. దయచేసి మాకు శాలరీ పెంచి అనుభవానికి తగిన ఇంక్రిమెంట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా, రెగ్యులరైజ్ చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఎవరైతే కొత్తగా చేరేవారో వాళ్ళకి అదే జీతం ఇస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళకి అదే జీతం ఇస్తున్నారు. 18 సంవత్సరాల నుంచి చేస్తున్నామంటే వాళ్ళకి ఎంత ఈ సంవత్సరం దగ్గర ఇంకా ఇంక్రిమెంట్ ఇవ్వటమో ఏం లేదు, అదే జీతం ఇస్తున్నారు. మేము లాక్డౌన్లో చేసాము, ఫ్లడ్స్ వచ్చినప్పుడు చేసాము, కోవిడ్ అప్పుడు చేసాము, ఏది వచ్చినా కూడా మేము మాత్రం వర్క్ చేస్తూనే ఉన్నాము. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనరల్గా అంటారు అందరికీ అన్నం పెట్టేది అని, కానీ మాకు అంతగా అయితే లేదు. మా జీతాలకి, మేము చేసే పనికి, మేము చేసే స్ట్రెస్కి, మేము ఇక్కడ ఆఫీసుల్లో డిఎం ఆఫీసులో పనిచేస్తుంటాం, ఎమ్మెల్యేస్ పాయింట్లో పనిచేస్తుంటాం, మా హెడ్ ఆఫీస్ విజయవాడలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఇలా స్టేట్ మొత్తంలో 700 మంది దాకా ఉన్నాము. అందులో కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు, పంపు బాయ్స్ ఉన్నారు, సెక్యూరిటీ గార్డులు ఉన్నారు, వాచ్మెన్లు ఉన్నారు. అందరి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఎవరికి కూడా సరిపడినంత జీతం అంటూ ఏమీ లేదు. దయచేసి కార్పొరేషన్ ఏపీఎస్ఎస్ యాజమాన్యం అనేది మా గురించి కొంచెం ఆలోచించి వీళ్ళు ఏం పని చేస్తున్నారో మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఏదైనా చేయండి. మేమేం చేస్తున్నామో మా యాజమాన్యానికి కూడా తెలుసు. పేదరికంతో పిల్లల్ని చదివించుకోలేని స్థితిలో ఉన్న బిడ్డల చదువుకు ఆర్థిక భరోసా ఇస్తున్న సీఎం చంద్రబాబుకు వందనం అంటూ తల్లులు ముక్త కంఠంతో చెప్తున్నారు. తల్లికి వందనం పథకం కింద ఒక ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్నా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో కూటమి ప్రభుత్వం నగదు జమ చేసింది. ఈ నగదు తమ పిల్లల భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. జిల్లాలో 2,07,944 మంది విద్యార్థులను తల్లికి వందనం అర్హులుగా గుర్తించారు. 131,572 మంది తల్లుల ఖాతాల్లో 13,000 చొప్పున నగదు జమ అవుతుంది. మిగిలిన 2,000 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో అమ్మఒడి పేరుతో ఇంట్లో ఒక్కరికి మాత్రమే నగదు జమ చేసింది.
ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి మొండి చేయి చూపించింది. ఒకవేళ ఆ ఇంట్లో 3, 4 పిల్లలు ఉంటే ఎవరిని చదివించాలో తెలియని పరిస్థితి వారి తల్లిదండ్రుల్లో నెలకొంది. దీనిని గమనించిన చంద్రబాబు గత ఎన్నికల సమయంలో ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరినీ చదివించే బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తల్లికి వందనం కింద ఒకే ఇంట్లో 5-6 చదువుతున్నా వారందరికీ పథకాన్ని వర్తింపచేసి తల్లిదండ్రుల ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పథకం పగడ్బందీగా అమలు జరిగేలా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న ప్రత్యేక చొరవను కూడా తల్లిదండ్రులు ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఒక అడుగు ముందుకు వేసి నియోజకవర్గ పరిధిలో అర్హులైన వారందరికీ తల్లికి వందనం అందేలా చూడాలని టీడీపీ కేడర్ను ఆదేశించారు. దీంతో డివిజన్ అధ్యక్షులు తమ పరిధిలో ఉన్న అర్హుల జాబితా తీసుకొని ఇంటింటికి వెళ్లి తల్లికి వందనం నగదు జమ అయిందా లేదా అని విచారిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా నగదు జమ కాకుంటే సంబంధిత సచివాలయం ద్వారా విచారించి నగదు జమ అయ్యేలా చూస్తున్నారు. మంగమూరు డొంక యానాది కాలనీలో నివసిస్తున్న రామకృష్ణ, దుర్గా దంపతులకు 3 సంతానం. రామకృష్ణ రోజువారీ పనులు చేసుకుంటూ, దుర్గా ఇళ్లలో పాచి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారికి 3 పిల్లల చదువు భారంగా మారింది. గత ప్రభుత్వం ఒక్కరికే అమ్మఒడిచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం తల్లికి వందనం కింద 3కి 36,000 రూపాయలు ఆమె ఖాతాలో వేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సీఎం చంద్రబాబుకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిల్లల్లో పనులు చేసుకొని చదివించుకుంటున్నాయి పిల్లల్ని రోజు. అంటే ఇప్పుడు పోయిన సంవత్సరం మీకు డబ్బులు పడ్డాయమ్మా? 3కి పడ్డాయి పోయిన సంవత్సరం. అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడమ్మా ఒక అబ్బాయికే పడ్డాయి. అప్పుడు 2 పిల్లలకి పడలా? పల్లా. అప్పుడు ఎట్ట చేసేవాళ్ళు పాపం మీరు? ఎట్ చేసేదే ఉంది, ఇంకా అట్టయినా చదివించుకున్నాము. వచ్చారు. ఇప్పుడు 3 పిల్లలకి పడితే డబ్బులు ఎట్లా ఉందమ్మా మీకు? ఇప్పుడు బాగానే ఉంది. సంతోషంగా. అంతకుముందు ప్రభుత్వంలో నాకు ఒక్కడికే అమ్మఒడి పడ్డాయి. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చేళ్ళకి మా 3కి తల్లికి వందనం బాగా పడుతున్నాయి. లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయి 3కి, ఈ ఇయర్ కూడా పడ్డాయి. పోయినసారి అయితే అంతకుముందు మా అమ్మ ఒకటే కష్టపడి సంపాదించి చదివిలాక బాగా ఇబ్బంది పడ్డాయి. కానీ ఈసారి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు బాగా లోకేష్ గారు 3కి డబ్బులు పడేలాగా చేసి చాలా సంతోషం ఉంది సార్. కొనిజేడు బస్టాండ్లో ఉండే సురేష్, వెంకటరమణ దంపతులకు 3 సంతానం. రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే సురేష్ దంపతులకు 3 పిల్లలు చదువులు భారంగా మారాయి. దిక్కు తోచని స్థితిలో ఉన్న వారికి తల్లికి వందనం కొండంతండగా నిలిచింది. ఒకేసారి 36,000 రూపాయలు వెంకటరమణ ఖాతాలో జమ కావడంతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకులుగా తీర్చిదిద్దుకుంటామని సంతోషం వ్యక్తం చేశారు. పూజిత, మహేష్, పవన్. అమ్మ 8th క్లాసు, అబ్బాయి ఏమో 6th, ఈ అబ్బాయి 4th, చిన్న అబ్బాయి. ఈరోజు ఏం జరిగింది? తల్లికి వందనం వేశారు చంద్రబాబు నాయుడు. 3కి వేసాడు. ఎలా ఉంది మీ ఫీలింగ్? బాగుంది, సంతోషంగా. సంతోషం. అంటే ఇంత ముందు ప్రభుత్వంలో ఒక్కలకే వచ్చాయి. అమ్మాయికి ఒక్కదానికి, పాపకి పరిస్థితి లేదు. వేయలా. ఏం చేసేవాళ్ళు అప్పుడు? ఏం చేసేవాళ్ళం, మామూలుగా చదివించేవాళ్ళం. బాధ ఏమీ లేదు అప్పుడు? ఉంది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? బాగుంది, సంతోషంగా. వాళ్ళకి ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ లోకేష్ సార్, చంద్రబాబు సార్. అక్క పేరు పూజి, అన్న పేరు మహేష్, నా పేరు పవన్. ఈరోజు డబ్బులు పడ్డాయి. తల్లికి వందనం. చంద్రబాబు టాటా, లోకేష్ మామ, జనార్దన్ అంకుల్. థ్యాంక్స్. ఒంగోలు మసీద్ సెంటర్లోని బాబావలి, కాదరమ్మ దంపతులకు 4 సంతానం. వారిలో 3 పిల్లలు చదువుకుంటున్నారు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న బాబావలికి పిల్లల చదువు ఎంతో ఇబ్బందికరమైంది. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన తల్లికి వందనం హామీ కుటుంబానికి ఆసరాగా నిలిచి 3 పిల్లలకు 36,000 రూపాయలు జమ కావడంతో కూటమి ప్రభుత్వానికి సదా రుణపడి ఉంటామని అన్నారు. 3 పిల్లలు పడ్డాయి సార్ మాకు. మా వారు ఆటో వేస్తుంటారు. 3 పిల్లగారికి పడ్డాయి మాకు డబ్బులు.
అంటే ఏం చదువుతున్నారు పిల్లలు? అంటే ఇంతకుముందు పడ్డాయమ్మా లాస్ట్ ఇయర్ కూడా పడ్డాయా డబ్బులు? అప్పుడు ఎంతమంది పడ్డాయి? ఇద్దరికి పడ్డాయి. ఇప్పుడు ముగ్గురు పడ్డాయి. ముగ్గురు పడ్డాయి. ఈ డబ్బులు మీరు ఏం చేస్తారు? పిల్లకాయలకి యూనిఫామ్ అన్ని ముగ్గురు పడ్డాయి ఈసారి. రాజాపానగల్ రోడ్డులోని అనంత రమేష్ బాబు కాత్యాయని దంపతులకు ముగ్గురు సంతానం. రమేష్ బాబు స్వర్ణకారునిగా పనిచేస్తుండగా కాత్యాయని అంగన్వాడీ ఆయాగా పనిచేస్తున్నారు. రమేష్ బాబు తల్లితో కలిసి 6 కుటుంబ సభ్యులు నివసిస్తున్నారు. కుటుంబ పోషణతో పాటు పిల్లల చదువులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ఆపద్బాంధవుడులా సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం ద్వారా ముగ్గురు పిల్లలకు 36,000 జమ చేశారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. తల్లికి వందనం పడినందుకు సంతోషం. మాకు 39,000 దాకా పడినాయి. పిల్లలు పెద్ద అమ్మాయి వచ్చి సెకండ్ ఇయర్ ఇంటరు, బాబు వచ్చేసి 3rd క్లాసు, మా కూతురు వచ్చేసి రెండో అమ్మాయి వచ్చేసి 9th క్లాస్ పీవీఆర్ గర్ల్స్ స్కూల్లో. ఒకరికి వచ్చినాయి అమ్మఒడి, ఒకరికి వచ్చి అదే ఉన్న వాటితో సర్దుకొని పోయేవాళ్ళమే, ఇబ్బందులు పడేవాళ్ళమే. ఇప్పుడు మాకు ముద్దుగా ఓదార్పుగా అన్ని కొద్దిగా ఎసురుబాటుగా వచ్చినాయి. ఇంకా పిల్లకాయలకి కట్టాల్సిన ఇద్దరు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాను. వీళ్ళకి ఉడతా భర్తీగా ఖర్చులకి ఫీజులకి అందుబాటుకు వచ్చినందుకు సంతోషం. చాలా సంతోషంగా ఉంది నాకు. ఆ పిల్లలకి చదువు విషయంలో చాలా సాయంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ సార్ గారికి, మన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు. చాలా సంతోషంగా ఉంది సార్. మేము ప్రభుత్వ పథకాలు అందరికీ అందిస్తుంటాము. మాకు అందుకోవటం మొదటిసారిగా అందుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముగ్గురు పిల్లలు చదువు కొంచెం భారం అనుకున్న టైంలో రావడం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది సార్. చాలా తల్లికి వందనం పడినందుకు మా పిల్లలు కూడా ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడే విషయంలో ఇప్పుడు డబ్బు పడింది. పిల్లల్ని కాస్త చదివించుకుంటారు. అబ్బాయికి ఆరోగ్యంగా ఉండదు, అమ్మాయి కూడా అయ్యాగా పనిచేస్తుంది. ఏదో మీ ప్రభుత్వం సాయం వల్ల మా పిల్లలు కాస్త వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు మీరు ఆరోగ్యాలతో ఉండి ఇట్లనే చేయాలని కోరుకుంటున్నాము. కొనిజేడు బస్టాండ్ నివాసి అయిన మోజస్ క్యాబ్ డ్రైవర్ భార్య హేమలత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పోషణ కష్టమైన పరిస్థితుల్లో పిల్లల చదువు తలకు మించిన భారంగా మారింది. అయితే కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం ఆసరాతో ఫీజులు, యూనిఫామ్, బుక్స్, షూస్ తదితరాలకు కొరత లేదని, ఈ సాయంతో పిల్లలు చదువుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. నా పేరు గోపిశెట్టి మోజేష్ అండి. నేను క్యాబ్ డ్రైవర్గా క్యాబ్ నడుపుకుంటూ ఉంటాను. అయితే గత ప్రభుత్వంలో అమ్మఒడి అనే పథకంలో ఒక్క అమ్మాయికే పడేది. నాకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద అమ్మాయి 10th, రెండో అమ్మాయి 9th, మా అమ్మాయి 1st క్లాసు. అయినా ముగ్గురు అమ్మాయిలకి ఈ సంవత్సరం తల్లికి వందనం 3 సార్లు పడింది. ఇదేంటంటే మాకు క్యాబ్ డ్రైవర్గా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎట్టయినా కానీ మాకు ఈ తల్లికి వందనం పట్టడం ఈ డబ్బుల వల్ల ఏంటంటే నాకు కొంచెం చాలా బెటర్గా నాకు మేలు చేసింది గవర్నమెంటు. కాబట్టి మేము ఈ డబ్బుని ఏంటంటే వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా ఉపయోగకరంగా మా బిడ్డల చదువు కోసం ఖర్చు చేసుకుంటామండి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఫస్ట్ విడతలో మా 2 పిల్లలకి పడ్డాయి. తర్వాత మా అమ్మాయి మూడో అమ్మాయి వచ్చేసి 1వ క్లాస్కి వచ్చింది. ముగ్గురికి ఈ తల్లికి వందనాలు ఈ సంవత్సరం ముగ్గురికి వచ్చాయండి. చాలా సంతోషంగా ఉంది. మేము చాలా మధ్యతర కుటుంబాలు ఉన్నాయి. మా పట్ల లోకేష్ గారు ఎంతో మాకు మేలు చేసాడండి అది. కాబట్టి చాలా ధన్యవాదాలు తెలుపుకున్నామండి లోకేష్ గారికి. అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఏ ఒక్క పేరు కూడా మిస్ కానివ్వకుండా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉన్నారో, డివిజన్ ఎవరైతే డివిజన్ అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ఇంటింటికి ప్రతిరోజు వాళ్ళు మా సభ్యులు ఖచ్చితంగా అప్ టు డేట్ ఇచ్చుకుంటూ వాళ్ళు మినిట్ టు మినిట్ జాగ్రత్త చూసుకుని ఎక్కడ కూడా మిస్ కానివ్వకుండా మాకు చంద్రన్న గారు ఎప్పుడొప్పుడుకి డేటా తీసుకుంటూ ఉంటాడు జాగ్రత్తగా. ఆయన మాకు మెయిల్ చేసాడు. వాళ్ళు యూనిఫామ్స్ కానీ, షూ కానీ ప్రతిదీ కూడా ఏంటంటే మేము బయట నుంచి కొంచెం తెచ్చుకున్న అడ్జస్ట్మెంట్గా ఇప్పుడు తెచ్చారు కాబట్టి మేము ఫీజు కట్టుకొని దాన్ని క్లియర్ చేసుకుంటాం. చాలా సంతోషం. పోయిన సంవత్సరము తల్లికి వందనంలో 2 పిల్లలకి పడింది. ఈ సంవత్సరం మూడో పాప 1st క్లాస్కి వచ్చింది. ఆ 1st క్లాస్కి వచ్చినందువల్ల మళ్ళీ ఈ పాపకు కూడా ఈ సంవత్సరం తల్లికి వందనం వేశారు. చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నయ్యకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ అన్నకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందువల్లంటే ఇంటింటికి వెళ్ళి ఇది పడిందా లేదా అని ప్రతి ఒక్కరిని అడిగి మరీ తెలుసుకుంటూ మినిట్ టు మినిట్ వాళ్ళు ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసుకుంటూ
పడేలాగా చేశారు. చాలా ధన్యవాదాలు. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు తల్లికి వందనం డబ్బులు పడ్డాయి. మా నాన్న ఒక సాధారణ క్యాబ్ డ్రైవర్. మాకు ఫీజులు కట్టుకోవటాలు, షూస్ కొనుక్కోవటాలు, యూనిఫామ్ కొనుక్కోవటాలు చాలా కష్టమయ్యేది. ఈ ఖాతాల్లో డబ్బులు రావడం వల్ల చాలా ఆనందపడుతున్నాము. చాలా రిలీఫ్గా ఉంది. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం అర్హులందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్టీ కేడర్ను ఆదేశించినట్లు నగర పార్టీ మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తెలిపారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు డివిజన్లలో పార్టీ కేడర్ తల్లికి వందనం జాబితా తీసుకుని అర్హులకు అందేలా చూసినట్టు చెప్పారు. తల్లికి వందనం నగదు జమ అయిన వారు సంతోషంగా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. ఆనాడు ఎలక్షన్కు ముందు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు ఏ విధంగా చెప్పారో అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేస్తానని చెప్పారు. అదేవిధంగా గత సంవత్సరం కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా జూన్లో అయితే అప్పుడే స్కూళ్ళల్లో చేరతారు. కొంతమంది అటెండెన్స్ అది ఇది మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి ఈసారి జూలైలో వేయటం జరిగింది. జూలైలో అయితే పూర్తి అటెండెన్స్ వస్తుంది. వాళ్ళ పూర్తి బయోడేటా అంతా వస్తుందని చెప్పి ఎవరికి మిస్ అవ్వకూడదని చెప్పి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎవరికి మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఈసారి జూలైలో వేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అనేది పడింది. తల్లికి వందనము వేయడం గత ప్రభుత్వం చూసుకుంటే 3 పిల్లలున్నా 4 పిల్లలున్నా వేస్తామని చెప్పి ఒక్క పిల్లలకే పరిమితం చేయడం జరిగింది. అలా కాకుండా కొరవ పిల్లలు ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఎలక్షన్ ముందు ఏ విధంగా మాట ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు అదేవిధంగా మాట నిలబెట్టుకొని ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు వేయటం జరిగింది. ఎంతోమంది తల్లులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఒక్క డివిజన్లో కూడా మా అందరికీ చెప్పి ఎక్కడ ఏ డివిజన్లో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకూడదు, ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి తల్లికి వందనం అనేది పడాలని చెప్పి మన దామచర్ల జనార్దన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా శ్రద్ధగా సచివాలయాలకు కానీ వెళ్ళి ఎవరికన్నా మిస్ అయ్యి అర్హులయ్యి పడకపోతే వాళ్ళతో అధికారులతో మాట్లాడి వాళ్ళకు కూడా పడే విధంగా చేయడం జరిగిందండి. ఇదే విధంగా ప్రతి తల్లులు చాలా సంతోషంగా ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా తల్లికి వందనం అర్హులైన అందరికీ వేస్తాది కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటూ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ ఐటీఐల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలు కన్వీనర్, ఒంగోలు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ ప్రసాద్ బాబు కోరారు. ఆగస్టు 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఐటీఐల్లో 6వ తేదీ, ప్రైవేట్ ఐటీఐల్లో 8వ తేదీ కౌన్సిలింగ్కు హాజరు కావాలని కోరారు. ప్రకాశం జిల్లా 10th క్లాస్ పాస్ అయిన లేదా ఫెయిల్ అయినటువంటి యువకుల కోసం ఒక న్యూస్ చెప్పడం కోసంగా ఈ ఛానల్ ముందుకు రావడం అయిందండి. నేను ప్రసాద్ బాబు, ఒంగోలు బాయ్స్ ఐటీఐ ప్రిన్సిపల్ అండి. 13, 14 తారీఖుల్లో ఈ జిల్లా మొత్తం ఐటీఐలలో ప్రైవేట్ 36 ప్రైవేట్ ఐటీఐలు, ఒక 3 గవర్నమెంట్ ఐటీఐలో అడ్మిషన్స్ జరిగినాయండి. ఫస్ట్ ఫేజ్ అయిపోయి వాటికి గాను మిగిలినటువంటి సీట్ల కోసం 2వ విడత అడ్మిషన్స్ కోసంగా ప్రభుత్వం వారు డిఎస్సిటి విజయవాడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఉన్నతాధికారుల యొక్క సూచనల మేరకు సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. దీనికి ఆన్లైన్లో ఈ పాస్ అయినటువంటి 10th క్లాస్ పాస్ అయినటువంటి పిల్లలు ఆగస్టు 3, 8, 26 తారీఖు లోపల అప్లై చేసుకోవాలి. అలానే 4వ తారీఖు వచ్చి వెరిఫికేషన్ చేయించుకోవాలి. 6వ తారీఖు కౌన్సిలింగ్ ఉంటుందండి. అయితే ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఒక చిన్న తేడా ఉందండి. ఫస్ట్ ఫేజ్లో కామన్గా జిల్లా మొత్తం సీట్లు ఇక్కడ కన్వీనర్ స్థాయిలో మేము బాయ్స్ ఐటీ నుంచి ఇస్తాం. కానీ సెకండ్ ఫేజ్కి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఏ ఐటీఐ కావాలనుకుంటున్నారో ఆ ఐటీఐకి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో కొద్ది సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలు 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు లేదా 10th ఫెయిల్ అయిన వాళ్ళకి వెల్డింగ్ ట్రేడ్ కూడా ఉంది. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఆ మిగిలిన కాసిన సీట్లు పొంది మంచి అవకాశం, డెఫినెట్గా జాబ్ వస్తుంది. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అందరికీ తెలియజేయడం. పే రివిజన్ అమలు చేయాలని కోరుతూ బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో ఒంగోలులో నిరసన తెలిపారు. బీఎస్ఎన్ఎల్ కోఆర్డినేషన్ కమిటీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామని జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు అన్నారు. 2017 జనవరి 1 నుండి తమకు పే రివిజన్ జరగని కారణంగా బీఎస్ఎన్ఎల్లో పనిచేసేవారు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. రామారావు, రంగారావు, రామయ్య చౌదరి, సుబ్బయ్య, సాంబశివరావు పాల్గొన్నారు.
ఇవ్వాల్సినటువంటి పెన్షన్ రివిజన్, కార్మిక వ్యతిరేక వైఖరి, దీనికి ముఖ్య కారణం ఏంటంటే మాకు 1/1/17 నుంచి పే రివిజన్ జరగలేదు. అప్పటి నుంచి పే రివిజన్ జరగాలి. తర్వాత 1/1/17 నుంచి పెన్షన్ రివిజన్ కూడా జరగాలి. ఈ CCWF కార్మికులు వాళ్ళు కన్సాలిడేట్ పే మీద పనిచేస్తుంటారు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా సరిగా ఇవ్వట్లేదు. వాళ్ళకి ప్రతి నెల ఇవ్వాల్సినటువంటి శాలరీస్ కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. అవి కూడా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మాకు అఫోర్డబిలిటీ క్లాజ్ ఒకటి పెట్టి దాన్ని అది అడ్డం పెట్టుకొని మాకు ఇవ్వాల్సినటువంటి ఈ పెన్షన్ రివిజన్, పే రివిజన్ని పెండింగ్ పెడుతున్నారు. ఇది చాలా దుర్మార్గం. గవర్నమెంట్ మాకు పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు కలిగిస్తుంది తప్ప ఏ రకంగా కూడా దీన్ని ముందుకు రానియట్లేదు. ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ BSNL ఈ యొక్క టెలికాం రంగంలో ఉంది కాబట్టి, గవర్నమెంట్ సంస్థ ఉంది కాబట్టి ఈరోజు ఈ టారిఫ్స్ తక్కువలో ఉన్నాయి. అదే ఇది కూడా ప్రైవేటైజ్ చేస్తే అన్ని ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి కాబట్టి మన సిమెంట్ కంపెనీలాగా మోనోపాలిగా వాటి ఇష్టారాజ్యంగా పెంచుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని BR అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో అగ్ని ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. వంటశాలలో గ్యాస్ సిలిండర్ మారుస్తూ ఉండగా సీల్ తొలగించిన వెంటనే గ్యాస్ లీక్ అయింది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో గ్యాస్ పొయ్యిపై వంట చేస్తూ ఉండటంతో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో పాఠశాలలో సుమారు 430 మంది విద్యార్థినులు ఉన్నారు. వారంతా భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. వంటశాలలో పనిచేస్తున్న మహిళతో పాటు విద్యార్థినికి గాయాలయ్యాలి. సమాచారం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనలతో పాఠశాలకు చేరుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఊపిరి పీల్చుకున్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం మత్స్యకార నేత మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజును అరెస్టు చేశారని మత్స్యకార జేఏసీ అగ్నికుల క్షత్రియ సంఘం నాయకులు సైకం రాజశేఖర్ అన్నారు. అప్పలరాజు అరెస్టును ఖండిస్తూ MCA భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. మత్స్యకార జేఏసీ నాయకులు గోవర్ధన్ రావు, వాయల మోహన్ రావు, అవనిగడ్డ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. మత్స్యకార నేత మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు గారిని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయడం పైన మేము మత్స్యకార సంఘాలుగా, అలాగే జిల్లా మత్స్య కార్మిక యూనియన్ను, జిల్లా పట్టపు సంక్షేమ సంఘం తరపున, అలాగే అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం తరపున మేము ఖండన స్టేట్మెంట్ ఇవ్వడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వ్యవహారికంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వ పెద్దలు అప్పలరాజు గారు ఘోరాతి ఘోరం చేశారని, ఆయన ఒక నేరస్తుడని, హత్య చేశాడని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అసలు ఈ ఘటన వెనకాల తెలుగుదేశం పార్టీతో పాటు ప్రభుత్వం కూడా రెండూ కలిసి ఒక మత్స్యకారుడిని ఎట్లా అక్రమ అరెస్టు చేసిందో ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ నెల 11వ తారీఖున శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పాత హైవే మీద ఒక బైక్ యాక్సిడెంట్లో సోదరుడు అమరుడు దానయ్య అనే గొర్రెల కాపరి చనిపోయిన విషయం మనకు తెలిసిందే. మా జేఏసీ తరఫున కూడా దానయ్య వారి కుటుంబానికి మా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. వారి కుటుంబానికి భవిష్యత్తులో రావాల్సిన ఏదైతే 10 లక్షల రూపాయలు తెలుగుదేశం పార్టీ ఎక్స్గ్రేషియా కింద ప్రకటించిందో ఆ ఎక్స్గ్రేషియా కుటుంబానికి అందే విషయంలో మా జేఏసీ కూడా కుటుంబంతో పాటు మద్దతు ఇస్తుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ రోజు సాయంత్రం కావచ్చు, రాత్రి కావచ్చు, కుటుంబంతో కొంత రాజీ చేసుకుని కుటుంబానికి కొంత ఆర్థికంగా అండగా ఉండే ఒక సర్దుబాటు కూడా, రాజీ వ్యవహారం కూడా కుదిరినట్లు మన వార్తా పేపర్లో చూస్తున్నాం. మనకు అర్థమైంది. అనూహ్యంగా ఆ యాక్సిడెంట్ కేసుని సిదిరి అప్పలరాజు గారి కొడుకు మీదకి నెట్టి తద్వారా అప్పలరాజుని మానసికంగా, రాజకీయంగా లొంగగొట్టాలన్న ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ సెకండులను అర్థం పెట్టుకుని ఈ రాజకీయానికి ఒడిగట్టింది. ఒక పేద మత్స్యకారుడు
కష్టపడి చదువుకుని వైద్య వృత్తిని చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. ఆయన స్వీకరించాడు, మంత్రిగా ఎదిగాడు, ఒక మంచి నేతగా గుర్తింపు పొందాడు. అట్లాగే మీరు మొన్న పోయిన ఏడాది ఏకాదశిలో వెంకటేశ్వర స్వామి, శ్రీకాకుళం పలాసాల వెంకటేశ్వర స్వామి ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి సుమారు 10 మంది చనిపోయారు. మీకు గుర్తే ఉంటుంది. అప్పుడు ప్రభుత్వం అలాగే స్థానికంగా ఉన్న పార్టీల వాళ్ళు ఎలా స్పందించారో తెలుసు. ఆ సంఘటనలో అప్పలరాజు గారు ఒక వైద్యుడిగా ఎంతోమందికి సిపిఆర్ చేసి ప్రాణాలు రక్షించిన ఉదాంతం కూడా మనకు మర్చిపోలేము. మేము ఈ సందర్భంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది, వైసీపీ పార్టీ అరెస్ట్ చేసింది. దాన్ని మేమందరం కూడా ఒక ప్రజా సంఘాలు కావచ్చు, ఒక మత్స్యకార బీసీ సంఘాలు కావచ్చు, మేము కూడా రాజకీయంలో హత్యలు లేకపోతే అరెస్టులు అనేది, ఒక అక్రమ అరెస్టులు అనేది తప్పు, అది రాష్ట్ర ప్రయోజనాలు కూడా నష్టం చేకూరుస్తుంది. అలాంటి అక్రమ అరెస్టులు తప్పు అని చెప్పి మేము చంద్రబాబు గారు ఎప్పుడు నిలబడ్డాం. అంటే చంద్రబాబు గారు అరెస్ట్ ఏమో తప్పు, అప్పలరాజు గారు అరెస్ట్ ఏమో న్యాయమా? మీరు కూడా ఆలోచించాలి. ఏ పార్టీ వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మత్స్యకార ప్రతినిధుల్ని ఏదో ఒక అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం అనేది పరంపర సాగుతుంది. మిత్ర సోదరులందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు మత్స్యకార నాయకులు శ్రీకాకుళం జిల్లాలో పలాసలో అప్పలరాజు గారి మీద అక్రమ అరెస్ట్ని ఖండిస్తూ మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇట్లాగే సోదరులు సైకం రాజశేఖర్ గారు చెప్పినట్టుగా ఇట్లాగే మత్స్యకారుల మీద అక్రమ అరెస్టులు, అన్యాయంగా కేసులు పెడతా ఉంటే మత్స్యకార సోదరులు చూస్తూ ఊరుకుండేది. మేమందరం ఐక్యంగా మత్స్యకారులందరూ, ఏ పార్టీ అయితేనే మనకు అవసరంలా, మత్స్యకారులందరూ ఐక్యంగా ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, వారాహి నవరాత్రులు ముగింపు సందర్భంగా బాలాజీరావుపేటలోని పోలేరమ్మ దేవస్థానంలో చండీ హోమం నిర్వహించారు. భక్తులు కుటుంబ సమేతంగా పెద్ద సంఖ్యలో హోమంలో పాల్గొన్నారు. కనకదుర్గ అమ్మవారికి భక్తులు సారెలు సమర్పించారు. 9 రోజుల పాటు వారాహి నవరాత్రులు శాస్త్రోక్తంగా నిర్వహించినట్లు అర్చకులు జొన్నలగడ్డ వేదసాయి శర్మ తెలిపారు. ఈ నెల 29వ తేదీ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అంకమ్మ పోలేరమ్మ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో అమ్మవారికి 108 కలశాలతో జలాభిషేకం, చద్ది, పొంగల ఉత్సవం నిర్వహిస్తున్నట్లు అర్చక స్వామి అంపెరాయని శ్రీనివాసరావు తెలిపారు. 24వ తేదీ దేవస్థానం ప్రాంగణంలో శ్రీ రాజశ్యామల అమ్మవారి హోమం నిర్వహిస్తున్నట్లు దేవస్థానం నిర్వాహకులు వేమ వెంకటస్వామి తెలిపారు. భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సరస్వతి అమ్మవారికి దోసుకుంటున్నా శ్రీ కనక పోలేరమ్మ అంకమ్మ మహాలక్ష్మమ్మ శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ పాఠ్యం శుద్ధ పాఠ్యమి నుంచి శుద్ధ నవమి వరకు కూడా శ్రీ వారాహి గుప్త శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతాయి. ప్రతి ఏటా కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క గుప్త శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. నవమి నాడు విశేషంగా అమ్మవారికి పసుపు కుంకుమ సారెలతో అమ్మవారికి విశేషముగా పూజలు సమర్పించును. అదే విధముగా పూర్ణాహుతి కార్యక్రమం జరుగును. అయితే ఈ వారాహి అమ్మవారు అష్టమాతృకుల్లో ఒకరు. అదే విధముగా మహిషాసురమర్దిని అమ్మవారికి కానీ అందరికీ కూడా ఈమె సర్వసైన్యాధిపతి దండనాయకి. ఈమెకి ఎవరైతే భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేస్తారో వారి యందు అమ్మవారు ఎప్పుడూ కూడా సర్వశత్రు బాధ, సర్వదృష్టి బాధని కూడా తొలగించి అమ్మవారి యొక్క అనుగ్రహం వేళలా కాపాడుతుంది. మనము ఈ యొక్క దేవస్థానంలో ప్రతి సంవత్సరము కూడా భక్తులందరి యొక్క సహకారంతో ఈ యొక్క వారాహి నవరాత్రి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా. ఈ ఊరులో ప్రజలు అందరూ బాగుండాలి, మా అందరం బాగుండాలి అనే శీర్షికతోటి ఈ కార్యక్రమాన్ని యావత్ ప్రజానీకాన్ని కలగలుపుకొని సద్ది పొంగళ్ళు వంటివి పెట్టుకొని 29వ తేదీన అమ్మవారిని
ఊరిలోకి తీసుకొస్తున్నాం. ఇది 3వసారి కనుక ఒంగోలు నగరంలో ఉన్న ప్రజలందరూ, మనకు చాలామంది కార్పొరేటర్లు ఉన్నారు, చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మిగిలిన వాళ్ళ విఐపీల ప్రజలు చాలామంది ఉన్నారు. అందరూ కలిసి మనం చేసుకోవాల్సిన పండుగ. ఈ మధ్య కాలంలోనే కరోనా వస్తుంది కనుక అందరం కలిసి అమ్మవారికి సద్ది పొంగళ్ళు పెట్టుకొని 29వ తేదీ జరిగే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా అమ్మవారిని ఊళ్ళో తీసుకొస్తున్నాం. అందరూ చక్కగా పొంగళ్ళు పెట్టుకొని అమ్మవారికి చలవ చేసుకొని మా ఊరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపాడవమ్మా అనని విధంగా పండుగ చేసుకోబోతున్నాం. భారత చైతన్య యువజన పార్టీ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒంగోలులో పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లా హరి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారం కోసం తమ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కృషి చేస్తున్నారన్నారు. నాయకులు మిరియం శ్రీనివాసులు, ఎన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సలహరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, సలహరి మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి, రామచంద్ర యాదవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, హరి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రామచంద్ర యాదవ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ పార్టీ వర్ధిల్లాలి, బీసీ మైనారిటీల ఐక్యత బీసీవై పార్టీ. యువజన చైతన్య పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు యువజన చైతన్య యువజన పార్టీ 3వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం. రైతులకు అండగా నిలబడ్డ వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారు. అలాగే పర్చూరు నియోజకవర్గం నాగలలో యాదవులపై జరిగిన దాడిని కానివ్వండి, అట్లాగే చాకలి యువకుడు, బీసీ యువకుడు చాకలి వ్యక్తిని కూడా కొట్టడం జరిగింది కనిగిరి దగ్గర. అట్లాగే ఈ మధ్య ఈదుముడిలో సంఘటనలో కూడా గొర్రెల కాపాల మీద దాడులు చేయడం జరిగింది. ఒంగోలు నడిబొడ్డులో 60 అడుగుల రోడ్డు సెంటర్లో నాయి బ్రాహ్మణ వ్యక్తిని హత్యగావించబడడం జరిగింది. ఈ విధంగా అనేక రకమైనటువంటి బీసీల మీద జరుగుతున్న దాడుల్ని ఎక్కడికక్కడ బీసీవై పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లా హరి గారి ఆధ్వర్యంలో మీ అందరం కూడా జిల్లా అంతా పోరాటం చేయడం జరుగుతుంది. పక్క జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగినా బోడే రామచంద్ర యాదవ్ గారు పనిచేస్తారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి 2 కులాలు, ఆ కులం కాస్త ఈ కులం కొన్ని రోజులు మార్చి పరిపాలన చేస్తున్న సందర్భంగా దీనికి విరుగుడుగా భారత చైతన్య యువజన పార్టీ 2029లో రాజ్యాధికారానికి వచ్చి బహుజనులకు చేతుల్లో రాజ్యాధికారం వచ్చేదాని కోసంగా నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో యువత చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం భగ్నం చేయడాన్ని నిరసిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపిన వారిపై టియర్ గ్యాస్తో దాడి చేయడం దారుణమని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రావినుతల కోటి మాదిగ అన్నారు. నాయకులు గరటయ్య, మాధవ్, ఇర్మియా, మహేష్, అహరోన్, శాంసన్ తదితరులు పాల్గొన్నారు. నీట్ పేపర్ లీకేజీపై కాక్రోచ్ జనతా పార్టీతో పాటు భారతదేశంలో ఉండబడినటువంటి అన్ని విద్యార్థి సంఘాలు పిలుపు మేరకు ఈ నెల 20న ఢిల్లీ జంతర్ మంతర్లో నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి విద్యార్థులపై టియర్ గ్యాస్ వదిలి అతి క్రూరంగా దాడి చేసినటువంటి పోలీసులపై, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో క్రూరంగా మానవత్వం ప్రదర్శించినటువంటి వారిపై విచారణ చేపట్టాలని, అదేవిధంగా విద్యార్థులకు రక్షణగా నిలవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి పిలుపు మేరకు తెలుగు 2 రాష్ట్రాలలో జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పరీక్ష నీట్ ఎగ్జామ్. ఆ నీట్ ఎగ్జామ్ అనుకున్నప్పుడు తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఉన్నత స్థానంలో చూడాలని చెప్పి ఎన్నో ఏళ్ళగా చదివి ఆ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఆ ఎగ్జామ్ పేపర్ లీకేజీ పేరు మీద రద్దు జరిగితే వాళ్ళు ఆవేదనకు గురై సూసైడ్ చేసుకున్న సందర్భాలు మనం గమనిస్తూ ఉన్నాం. దానికి కారణమైనటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ని అరెస్టు చేయాలని, అదేవిధంగా రాజీనామా చేయాలని, సమగ్ర విచారణ జరపాలని చెప్పి విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి వచ్చి హక్కుల కోసం వాళ్ళ గళమెత్తితే వాళ్ళ గొంతును అరించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తున్న దాన్ని ఈరోజు తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం.
నిక్షయ పోషణ సహాయక కార్యక్రమం కింద క్యూబ్ రూట్స్ ఫౌండేషన్ నామ్ ఎక్స్ప్రెస్ హైవే సౌజన్యంతో అద్దంకి టీబీ యూనిట్లో పోషకాహార కిట్లు అందజేశారు. టీబీ చికిత్సకు క్రమం తప్పకుండా మందులు కొనసాగించాలని, మంచి పోషకాహారం తీసుకోవాలని, త్వరగా కోలుకోవడానికి పూర్తి కోర్సును వాడాలన్నారు. సూపరింటెండెంట్ డాక్టర్ వహిలా చౌదరి, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్ రత్నకుమారి, రాజశేఖర్, శ్రీనివాసరావు, ఫీల్డ్ కోఆర్డినేటర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అందరితో క్యూబ్ రూట్ ఫౌండేషన్ వారు 50 మంది టీబీ పూర్ పేషెంట్స్కి డాక్టర్ వాహిలా చౌదరి గారి ఆధ్వర్యంలో ఫుడ్ బాస్కెట్స్ డొనేట్ చేయడం జరిగిందండి. వీళ్ళు పూర్ టీబీ పేషెంట్స్కి ఫుడ్ బాస్కెట్స్ గత 5 నెలలుగా ఇచ్చుకుంటున్నారు. అట్లనే వాళ్ళకి ముందుగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లనే ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఈ పూర్ టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీలైనంత సహకారం చేయాల్సిందిగా కోరుచున్నాము. అట్లానే అద్దంకి, కోర్సపాడు, జేపంగులూరు మండలాల్లో ఉన్నటువంటి పూర్ టీబీ పేషెంట్స్ ఒక 50 మందికి. విజయనగరం జిల్లాకు చెందిన 5 నెలల చిన్నారి కృష్ణ SMA టైప్ 1 అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధికి చికిత్సకు అవసరమైన ఇంజెక్షన్ సుమారు 16 కోట్ల రూపాయలు కాగా రాయితీ పోను 9.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో చిన్నారి ప్రాణాలను కాపాడుకునేందుకు అవసరమైన నిధుల సమీకరణకు మార్కాపురం జిల్లా దోర్నాలలో కొందరు యువకులు విరాళాల సేకరణ ప్రారంభించారు. దోర్నాల ఎస్ఐ వెంకటరమణయ్య విరాళం అందించడంతో పాటు ప్రజల నుండి విరాళాలు సేకరించేందుకు సహకరించారు. చిన్నారి కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సేవా కార్యక్రమం చేపట్టిన యువకులను అభినందించారు. చిన్నారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం అందించాలన్నారు. దోర్నాలలో మొదలైన మానవతా కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఇట్లా చూర్రా రే, ఇట్లా చూర్రా రే, ఇటు ఇటు ఇటు. ముందుకు సార్. విజయనగరం జిల్లాలో చెందిన కృష్ణ అనే ఒక పాప, 4 నెలల బాబు ఒక అరుదైన వ్యాధి మస్కులర్ ట్రోఫీ అనే వ్యాధితో బాధపడటం జరిగింది. ఈ వ్యాధి ఎంతో ఎక్కువ మందిలో ఒకరు ఇద్దరిలో మాత్రమే వస్తుంది. ఈ వ్యాధి వలన పాప బతుకున్నా కూడా జీవో నెంబర్ 396 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ నిరసన 4వ రోజుకు చేరిన సందర్భంగా వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ సంఘీభావం ప్రకటించారు. డాక్యుమెంట్ రైటర్ల ఉపాధిని దెబ్బతీసే విధంగా ఉన్న జీవో నంబర్ 396ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఉపాధి కోల్పోతున్నారని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ వల్ల ప్రజలు ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. అద్దంకి నియోజకవర్గంలో ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న 70 కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని భరోసా ఇచ్చారు. ఇప్పుడు కూడా మనం అడగటమే, మీరు పెట్టుకోండి, మాకు అభ్యంతరం, కానీ మేము చేసే డాక్యుమెంట్ కూడా మాకు ఇది ఇవ్వండి. ఈ ఎనీవేర్ అనేది జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని, రద్దు చేసి మా యొక్క కుటుంబాలని వాళ్ళందరికీ రక్షణ కల్పించి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీలపై ఢిల్లీలో నిరసనలు ఉధృతమయ్యాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా విద్యార్థులు, యువత, మహిళలు జరిపిన శాంతియుత ధర్నాపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడాన్ని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నీలం నాగేందర్ తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నీట్ పరీక్షలను సక్రమంగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినాయి. నీట్ పరీక్షలు నీట్గా లీకేజ్ చేసి కోట్ల రూపాయలు దొనుకున్నారు బీజేపీ ప్రభుత్వం. దీనికి నిరసనగా మళ్ళీ నీట్ పరీక్ష కూడా బీజేపీ ప్రభుత్వం పెట్టింది. ఈ నీట్ పరీక్షను రద్దు చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిన్న పార్లమెంటు దగ్గర జంతర్ మంతర్ ధర్నా జరిగింది. ఈ ధర్నాలో బ్రిటిష్ ప్రభుత్వం పోలీసుల కంటే కూడా నిన్నగా బీజేపీ పోలీసులు, అదేవిధంగా పోలీసులు కానీ ఆర్ఎస్ఎస్ గోండాలు మొత్తం విద్యార్థులపై, యువతపై, మహిళలపై నిరంకుశమైన లాఠీచార్జ్ చేశారు. ఆ దాడిలో అనేక మంది గాయపడ్డారు. ఈ నిరసనకు మద్దతు తెలియజేసిన రాహుల్ గాంధీ అనేక మంది నాయకుల మీద కూడా. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 24న పేరెంట్స్ అండ్ టీచర్స్ మీట్ పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయన్న కలెక్టర్ రాజాబాబు. కలెక్టరేట్లో మీడియా సమావేశం. ఆరోగ్య సూత్రాలు ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్న న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రామకృష్ణ. జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఆయుర్వేదంపై అవగాహన సదస్సు. పేదరికంతో చదివించుకోలేని వారి బిడ్డల భవిష్యత్తుకు తల్లికి వందనం భరోసా. ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. డి న్యూస్లో నేటి మాట. ఓటమి అంటే ఆగిపోవడం కాదు, గెలవడానికి మరో దారి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.